సరే ఇప్పుడు ఏంటంటే టీడీపీ జనసేన సీట్లు సర్దుబాటు విషయం తర్వాత సరే ఇప్పుడు దాకా కొంచెం లేట్ అయింది, అటు ఇటు జరిగింది. ఓకే, ఫైనల్ గా అయితే కొంచెం ఒక కొలిక్కి వచ్చింది వ్యవహారం. కొన్ని సీట్లు ఖరారు చేశారు, కొన్ని సీట్లు ఇంకా ఖరారు చేయలేదు, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. సరే ఇటు పవన్ కళ్యాణ్ ఏమో కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి లేదు, త్యాగాల సిద్ధం కండి, లేదంటే మనకు వచ్చే సీట్లు ఇన్నే, 3 పార్లమెంట్ అంటే దాదాపు 30 అసెంబ్లీ సెగ్మెంట్లు మనం పోటీ చేస్తున్నాం, అవి 30, 20 అంటే 50. సో అంటే ఈ ఈక్వేషన్స్ లో 3 పార్లమెంట్ నియోజకవర్గాలంటే 30 సీట్లు ఎట్టొస్తాయి తలకాయలు ఉండదా? ఆయన ఈక్వేషన్ ప్రకారం మీ రెస్పాన్స్ ఏంటి? అన్ని కూడా వాళ్ళకి తెలియదా? 10th క్లాస్ పిల్లడు పాపం అంటే ఇప్పుడు సరే అది వదిలేద్దాం. ఇక్కడ జనసేన నిజంగా న్యాయం జరిగిందా అంటారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. న్యాయం జరిగిందా లేదా అనేది జన సైనికులు చెప్పాలి, ఆయన వాళ్ళు ఆందోళన చేస్తారు. మీరేమనుకుంటారు చెప్పండి. నాకు సంబంధమే లేదబ్బా. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నర్సరాపేట నుంచి నిలబడదాం అనుకునేవాడికి నాకేం సంబంధం? వాళ్ళిద్దరు ఏం చేసుకుంటారు? ఇప్పుడు వాళ్ళిద్దరు సావేదో వాళ్ళు వస్తారు, నాకెందుకు? లేదు, నాకు ఈ ప్రశ్నకి ఆన్సర్ కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు జనసేన తరఫున ఒక సర్వే చేశారు, ఇటు టీడీపీ తరఫున ఒక సర్వే చేశారు, రెండింటికి ఒక న్యూట్రల్ సర్వే కూడా జరిగింది. సో జనసేన ఇటు టీడీపీ చేసిన 2 సర్వేల్లో దాదాపు అటు ఇటు ఒక +-3% అటు ఇటు ఓట్ షేర్ చూపించుకున్నారు. సో దాన్ని బట్టి సీట్లు ఇస్తున్నారని కొంతమంది ఉంటే, లేదు జనసేనకి ఓట్ బ్యాంక్ పెరిగింది కాబట్టి 23-24 అసెంబ్లీ సెగ్మెంట్లు 3 పార్లమెంట్ ఇస్తాను. కానీ ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న కార్యకర్తలు ఒప్పుకోవట్లేదు. ఇంకా మాకు ఆల్రెడీ 2019 కంటే 2024లో మాకు వచ్చే ఓట్ షేర్ ఎక్కువ ఉంది, అయినా కానీ మాకు తక్కువ ఇస్తున్నారు అనే ఒక పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఒప్పుకున్నా సరే ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న కార్యకర్తలు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోరు గ్రౌండ్ లో ఉన్న కార్యకర్తలు. రేపు గ్రౌండ్ లో ఉన్న కార్యకర్తలు ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించి టీడీపీ క్యాండిడేట్ని ఎవరైనా నిలబెట్టినా కానీ ఓట్లు వేయరు. టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలకు 100% వేయరు. జనసేన కార్యకర్తలు టీడీపీ వాళ్ళకి వేస్తే ఒక 10% వేస్తారు అంతే. ముందు రోజుల్లో కనుక అయితే 90% ఓట్ ట్రాన్స్ఫర్ జరిగేది. 10% కంటే ఎక్కువ ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు. ఏం సాగలేరా బాబు అని చెప్పి చేస్తారు అంతే. ఇప్పుడు మీరు అన్న ప్రకారం టీడీపీ వాడు జనసేనకి వేయడు కొన్ని కేసులో. ఆ వ్యతిరేక ఓటు ఏంటి? ఏ కేసులో కూడా వేయరు. ఇన్ కేసు ఏ కేసులో కూడా వేయరు. సరే ఒకవేళ వేస్తే ఆ ఓటు ఎటుపడుద్ది అంటారు? ఇంకా ఒకవేళ అనేది తీసేయబా. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళకి ఓట్లు వేయరు, కానీ జనసేన వాళ్ళు మొత్తం కూడా తెలుగుదేశంకి వేయాలంటారు. ఇది న్యాయము ధర్మం కాదు. మాక్సిమం 10% వేస్తారు. రిమైనింగ్ ఓటు ఎటుపడుద్ది అంటారు? రిమైనింగ్ ఓటు అనేటువంటి వాళ్ళు ఓటు వేయడమన్నా మానేస్తారు, లేదంటే వైఎస్ఆర్సీపీ కన్నా వేస్తారు. వేరే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా వేసుకుంటారు, నోటా కన్నా వేసుకుంటారు. లాస్ట్ టైం ఏదైంది, బీజేపీ వాళ్ళకి నోటా కంటే తక్కువ వచ్చినాయా లేదా? మరి నోటా ఛాన్స్ ఉంది కాబట్టి నోటాకి వేసుకుంటారు, తప్పేముంది? హైదరాబాద్ ఎలక్షన్స్ లో ఇంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నాం, అందరం ఉన్నాం, బాధ్యతారహితమైనటువంటి వాళ్ళు. పొద్దుమాన ప్రభుత్వం చేయలేదని అమరావతి తిడుతుంటాం, కానీ మనం ఓటు వేయలేదుగా. 46%గా హైదరాబాద్ లో. అదే విధంగా రేపు అక్కడ కూడా జరుగుద్ది. పెయిడ్ హాలిడే ఇచ్చినా కానీ జనాలు వెళ్ళి ఓటు వేయలేదు. ఏదైనా సరే వేయరు అంతే. ఇష్టం ఉంటే వేస్తారు, కష్టం ఉంటే వేస్తారు. ఆయన ఇదంతా కూడాను ఇంకా కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఈసారి 2029 వచ్చేసరికి నీ ఇంట్లో నుంచి ఇప్పుడు నువ్వు పోలింగ్ బూత్కి వెళ్ళి పని కూడా ఆ సిస్టమ్ వస్తుంది సార్. ఒక్కొక్కటి చిన్నగా ఇంట్రొడ్యూస్ చేస్తాను కదా. ఈవీఎంలు చక్కగానే పనిచేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు నేను లాస్ట్ టైం అంటాడు, ఆయన నేను ఓటు ఎవరికి వచ్చానో నాకే తెలియట్లేదు అంటాడు. ఇది మరి నోటు ప్యాడ్ కనపడుతుంది కదా నీకు, వివి ప్యాడ్ కనపడుతుంది కదా, నీ ఓటు ఎవరికి వేసింది స్లిప్ కనపడుతుంది కదా, చూసుకోవద్దా ఓటు వేయడానికి పోయినాడు. మరి ప్రపంచానికి అంతా నీతులు చెప్తావు, నువ్వు ఓటు ఎవరికి వేసావు నువ్వు చూసుకోవద్దా? సరే ఇప్పుడు జగన్ కి షర్మిలకి కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే ఆవిడ ఎప్పుడైతే ఏపీపీసీ చీఫ్ అయ్యి చార్జ్ తీసుకున్న తర్వాత ఆ ఫైర్ ఇప్పుడు లేదు. అప్పట్లో జగన్ రెడ్డి అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు జగన్ అన్నాన్ని చాలా మర్యాద పిలుస్తున్నారు. అంటే ఈ పెళ్లి తర్వాత కానీ అసలు ఎందుకు అనవసరంగా మన ఇంట్లో బయట పెట్టుకోవాలని ఇదిలో ఆవిడ ఉందంటారా, ఇటు ఈయన ఉందంటారా? ఎందుకంటే స్టార్టింగ్ లో జగన్ గారు కూడా కొంచెం పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేసేవాళ్ళు, ఈవిడ డైరెక్ట్ గానే చేసేది. ఇప్పుడు షర్మిలకి ఆ పని చేయడం అనేది పనికి మాలిన పని. కొన్నాళ్ళు గడిచిన తర్వాత వాస్తవం ఏదో బోధపడింది. కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటదన్న సంగతి తెలుసు. ఏమైనా సరే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోయి జాయిన్ అయినా సరే, వేలేవాళ్ళైనా సరే, ప్రతి దానికి నెంబర్ 10 జాన్పద్. అంటే ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న ట్రెండ్ నవ్వు అంటే నవ్వాలి, దగ్గు అంటే దగ్గాలి. నేను అనేది ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో తిరిగి వచ్చాడు. కాంగ్రెస్ లో సర్వే అవ్వలేనని అందుకే దూకుడు తగ్గించిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు.
జగన్ మీద ఇంతకు ముందులాగా అంత ఫైర్ గా వెళ్ళట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ లో సర్వే అవ్వలేదని తెలిసిపోయింది. ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా మళ్ళీ వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యాడు. సో ఆవిడకంటూ ఒక 2 months బ్యాక్ హైప్ ఇచ్చిన అతను వాళ్లే ఇప్పుడు మళ్ళీ వెనక్కి తగ్గుతున్నారు. ఆవిడ ఎక్కువ కాలం సర్వే అవ్వలేదు. ఆవిడ సంగతి ఏంటో ఆవిడకి అర్థమైంది. అందుకే జగన్ మీదకి వెళ్ళట్లేదు అనేది ఇటు వైసీపీ గానీ ఇటు గ్రౌండ్ లో వస్తున్నమాట. దీనిపై మీరేమంటారు? ఇంకొక 10 రోజులు వెయిట్ చేయ చివరికి ఆమె కూడా రిజైన్ చేసి శుభ్రంగా హాయిగా ఇంట్లో కూర్చుంటుంది. ఇదంతా 3 నెలలు ముచ్చటే అంటారా? అంతే అంతే అంతే. అసలు తెలంగాణలో పార్టీ పెట్టడం అనేది బుద్ధి తక్కువ పని. ఫెయిల్ అయిపోయింది, తెలుస్తానే ఉంది అది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి పోయి మీరు చేయడం ఏంటి? బుద్ధి తక్కువ పని కదా. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి కాంగ్రెస్ తెలుసు, చంద్రబాబు తెలుసు, వైఎస్ఆర్సీపీ అన్నీ తెలుసు ఆయన. మరి ఆయన పోయి జాయిన్ అయ్యి కూడా ఎందుకు వచ్చేసాడు? ఇది మనకి రైట్ ప్లేస్ కాదు అనుకొని వచ్చేసాడు. తప్పులు తొందరగా సరిదిద్దుకున్నాడు. ఏమో కూడా అదే పరిస్థితి. ఇంకో 10-15 రోజులు పోతే కనుక అదే పరిస్థితి. వచ్చే నెల 10వ తారీఖు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే లోపల ఆమె రిజైన్ చేసినా నువ్వు ఆశ్చర్యపోవాల్సిందే. వీలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, అదే నెల్లూరు వాళ్ళు కొంతమంది వెళ్ళి జాయిన్ అయ్యారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వస్తారు. అంటే గుర్తుపెట్టుకో, వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి పోయి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తారు. కానీ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ తెలుగుదేశంలోకి పోరు. చాలు కదా నీకు. కళ్ళకి ఎదురుగా అభివృద్ధి కనపడతా ఉంది, సంక్షేమం ఏందో కనపడతా ఉంది. 2,60,000 కోట్ల రూపాయలు అనేటువంటిది ప్రజలకు పంచిపెట్టిన వాట మార్చడం కనపడతానే ఉంది నీకు. 700 కోట్ల రూపాయల ఉద్దానం ప్రాజెక్టు కనపడతా ఉంది. వెలిగొండ 2 టన్నల్స్ ఓపెనింగ్ కనపడతా ఉంది. కుప్పంలో నీళ్ళు వచ్చింది కనపడతా ఉంది. కడపలో స్టీల్ ప్లాంట్ కనపడతా ఉంది. 17 మెడికల్ కాలేజీలు కనపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు అని చెప్పి వాళ్లే చెప్పారు. 1,00,000కు పైగా చిన్న చిన్న ఇండస్ట్రీస్ వచ్చిన సంగతి చెప్తుంది. అదానీ వచ్చారు, అంబానీ వచ్చాడు, హిందుస్థాన్ కంప్యూటర్స్ వాళ్ళు వచ్చారు, మహేంద్ర వాళ్ళు వచ్చారు, ఇన్ఫోసిస్ వాళ్ళు వచ్చారు. అందరూ ఒక్కొక్కళ్ళు వస్తానే ఉన్నారుగా. గ్రీన్ ప్లైవుడ్ వాళ్ళు వచ్చారుగా, జపాన్ వాళ్ళు వచ్చి టైర్ల కంపెనీ పెట్టారుగా. అదే విధంగా కియా వెళ్ళిపోతుంది అని చెప్పి ప్రచారాలు చేశారు. మేము వెళ్ళడం లేదు బాబు, 3 లక్షల కార్లు తయారు చేసే మా కంపెనీని 6 లక్షల కార్లు తయారు చేసేటట్టుగా మేము విస్తరణ ప్రోగ్రామ్ ఇక్కడే పెట్టుకుంటున్నామని చెప్పారు. ఆయన కానీ ఈ దరిద్రం ఉన్న అడుగు బుద్ధి జ్ఞానం ఉండదు. అట్లనే అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోతుంది అన్నారు. జరిగింది ఏంది అక్కడ? మీరు అక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా పెట్టండి, మేము కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామంటే తెలంగాణలో కూడా పెడతా ఉన్నారు. కానీ ఇప్పటివరకు అయితే పెట్టలేదు కదా. లేదు, అక్కడి నుంచి అయితే అది వెళ్ళిపోలేదుగా. మరి వీళ్ళు చేసే ప్రచారాలు ఏంది? అన్ని తప్పుడు ప్రచారాలు కదా. అందుకే అంటున్నాను నేను, చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు చెప్తారా బాబు, జనాలు నమ్మరని చెప్తాను నేను. అందుకే సరే, ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర, నేను వైఎస్ఆర్సీపీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు నాకు ఇన్ఫర్మేషన్. వెరీ థ్యాంక్ యూ. వైసీపీ వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదయ్యా. మీరు అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, వాస్తవమే చెప్పు. 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయా లేదా, డైరెక్షన్ మార్కెట్ ఇలాంటి వాస్తవాలే చెప్పు. కడపలో స్టీల్ ప్లాంట్ 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 50,000 మంది దాకా ఉద్యోగాలు వస్తాయి. ఇవే చెప్పు. నువ్వేమి కొత్త చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి పోయి ఆడ చెప్తాడు. స్వామి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? గాడుగులు కాస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పొద్దు, నీ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది నువ్వు చెప్పొద్దు, ఓవరాల్గా ఏం చేసావు నువ్వు చెప్పొద్దు. చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పొచ్చు, విజయసాయిరెడ్డి చెప్పొచ్చు, ఇంకొకరు చాలా మంది కన్సల్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్పొచ్చు కదా. ఇలాంటి వాళ్ళు నన్ను అడిగితేనే నేను ఇంత పెద్ద లిస్టు చెప్తున్నానే. పదవిలో ఉన్నటువంటి వాడివి, బాధ్యత కలిగినటువంటి వాడివి, ఎమ్మెల్యే ర్యాంక్లో ఉండేవాడివి, ఎంపీ ర్యాంక్లో ఉండేవాడివి, మీరు ఎందుకు చెప్పడం లేదు? ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే ఎట్ట కుదురుతుంది ఆయనకి? ఆయన సెక్రటరియట్ లో పనే చూసుకుంటాడా, మీటింగ్సే పెడతాడా, కేంద్ర ప్రభుత్వానికి పోతాడా, రిలేషన్లే మెయింటైన్ చేస్తాడా, చుట్టుపక్కల రాష్ట్రాలతో చూసుకోవాలిగా. ఎట్లా చేస్తాడు? అన్ని ఒకటే చేయాలంటే ఎట్లా? అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా ఏ కంక్లూజన్కి వచ్చాడండి చివరికి, నన్ను చూసి మీ అందరికి ఓట్లు వేస్తారు కానీ మిమ్మల్ని చూసి కాదాయా బాబు అని బయటికి చెప్పడం లేదు. కానీ ఇండైరెక్ట్ ఫీలింగ్ బట్టి అదే. జగన్మోహన్ రెడ్డిని చూసి 80% వేస్తే అక్కడ ఉండే లోకల్ క్యాండిడేట్ని చూసి 20% వేస్తారు. గెలవడం గ్యారంటీ అబ్బా. మళ్ళీ వాళ్ళు 120 సీట్లు తగ్గకుండా గ్యారంటీకి వస్తారు. మోడీ గారి ధీమా కూడా అదే. మోడీ గారి ధీమా కూడా ఏంటంటే, ఎంత దరిద్రంగా లెక్కేసుకున్నా దేశవ్యాప్తంగా ఒక 250 సీట్లు మాకు గనక వస్తే, బీజేపీకి గనక వస్తే, మొన్న ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్ మూలకంగా, అంతకుముందు యూపీలో వచ్చిన ఎలక్షన్స్ మూలకంగా, మొన్న ఈ మధ్య రీసెంట్ గా జరిగిన వాటి మూలకంగా, ఎంత లోయెస్ట్ లెవెల్లో వేసుకున్నా, పెసిమిస్టిక్ గా ఆలోచించినా కానీ 250 మనకు గ్యారంటీగా వస్తాయి. ప్రభుత్వం ఫామ్ చేయాలంటే 272 కావాలి. జగన్మోహన్ రెడ్డి గారితో మంచి రిలేషన్స్ ఉన్నాయి, అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళు తెప్పించుకున్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదికల మూలకంగా 20, 22, 24, 25 వచ్చిన ఆశ్చర్యపడాల్సిన పని లేదనేటువంటి వాళ్ళకి తెలిసినటువంటి వ్యవహారం.
ఇండిపెండెంట్ చేయించుకున్నారు వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా. 20 వచ్చినాయి అనుకో, 250 ప్లస్ 20 అంటే 270 అయిపోయినాయిగా. వేరే పార్టీ వాళ్ళ దగ్గర నుంచి 2 దోచుకోవడం మనకు కష్టం కాదు, గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. 20 సీట్స్ ఇక్కడ గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి మనకి ఇస్తాడు అని తెలిసినప్పుడు ఇతనితోటి రిలేషన్లు పాడు చేసుకొని టీడీపీ తోటి ఎందుకు కలుస్తారు? కామన్ సెన్స్ తో ఆలోచిస్తాం.